హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి ఇక్కడ 17 to the power of 200 ఈజ్ డివిజిబుల్ బై 18. 17 to the power of 200ను 18 చేత భాగిస్తే వచ్చే శాషం ఎంత? వాట్ వాజ్ ద రిమైండర్? ప్రీవియస్ క్వశ్చన్ సబ్ ఇన్స్పెక్టర్. సో చూసుకుంటే కనుక 17 to the power of 200 బై 18 చేస్తే ఇలా చూడండి, 18కి 17కి రిలేషన్ ఏంటంటే ఇలా చూడండి గైస్, 18 - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 200 బై 18గా నోట్ చేసుకుంటే కనుక పవర్లో ఏముందంటే 200 ఉంది, ఒక ఈవెన్ నెంబర్ ఉందండి. ఓకేనా? సో చూసుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అవునా కాదా? సో ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఆర్డర్ ప్రకారంగా రాసుకుందామంటే కనుక ఒకసారి చూడండి. రైట్ అండి, ఇలా చూసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. రైట్ అండి. అట్లాగే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. అండర్స్టాండ్? సో ఇక్కడ చూడండి, పవర్లో మనకు 2 ఉంటే కనుక ఓవరాల్గా 3 టర్మ్స్ వచ్చే, లాస్ట్ టర్మ్ బి స్క్వేర్ అండి. పవర్లో ఇక్కడ 3 ఉందండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ పవర్లో 3 ఉంటే కనుక మొత్తానికి 4 టర్మ్లు వచ్చాయండి, లాస్ట్ టర్మ్ ఏంటంటే బి క్యూబ్. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 18 to the power of 200కి సంబంధించిన టర్మ్స్, 18కి సంబంధించిన టర్మ్స్ చాలా వస్తాయండి. ఆ లాస్ట్ టర్మ్ ఏంటంటే -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 200 అండి. గమనించారు కదా? చూడండి ఫ్రెండ్స్, బి స్క్వేర్ బి క్యూబ్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 200. ఏదైతే 18తో డివైడ్ చేస్తున్నామో ఇక్కడ గమనించండి, 18 మల్టిప్లికేషన్స్ కానీ 18 యొక్క స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ పవర్లో ఎంత ఉన్నా సరే అది 18తో డివిజిబుల్ అవుతుందండి. గమనించండి, 18 1 18, 18 2 36, 54 72 ఇవన్నీ కూడా ఏంటంటే 18 యొక్క మల్టిప్లికేషన్స్ అన్నీ కూడా కలిపినా తీసివేసిన 18తో పోతాయి. అలాగే 18 to the power of 1, 18 స్క్వేర్, 18 క్యూబ్, 18 to the power of 4, 18 to the power of 200 ఇవన్నీ కూడా కలిపినా తీసివేసిన 18తో పోతాయి లేదా? ఖచ్చితంగా పోతాయి. సో అన్ని టర్మ్స్ కూడా 18తో పోతున్నాయి. లాస్ట్ టర్మ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మైనస్ పైన ఈవెన్ నెంబర్ ఉంటే కనుక అది +1 అవుతుందండి. మైనస్ పైన ఈవెన్ నెంబర్ ఉంటే ఏమవుతుందండి? +1 అవుతుందండి. సో ఆన్సర్ 1 అండి, ఆప్షన్ 1. ఓకేనండి.